హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దొండకాయ గుత్తులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి ఒక అర కేజీ దొండకాయలు. వాటిని తీసుకొని చక్కగా నీళ్ళలో కడుక్కోవాలి. ఇలా దొండకాయలు మనం కడుక్కున్న తర్వాత ముచ్చికలు తీసేసుకొని మొదలు పైన కింద తీసుకొని 4 పక్షాలుగా తరుక్కోవాలండి. ఇలా అడుగున మొత్తం కట్ అవ్వకుండా కొంచెం ఉంచుకునేటట్టు తరుక్కోవాలి. ఇలా అన్నీ 1 by 1 తరుక్కున్న తర్వాత ఈ విధంగా దొండకాయలు అన్నిటినీ 4 పక్షాలుగా ఇలా కట్ చేసుకోవాలండి. అడుగును తెగకుండా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ కానీ బాండీ కానీ తీసుకొని దానిలో కొంచెం నూనె వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 5 స్పూన్ల నూనె వేసానండి. కొంచెం కాగిన తర్వాత నూనె కాగిన తర్వాత ఇట్లా దొండకాయలు కాయలు వేసేసేయాలండి. కాగితే చిటపట్ సౌండ్ వస్తుంది, జాగ్రత్తగా వేసుకోండి. ఇట్లా కాయలన్నీ వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనియ్యాలి. ఒక 5 minutes అయిన తర్వాత ఇలా తీయాలండి. జాగ్రత్త, చిటపట అంటుంది. ఒకసారి కదిలిచ్చి అన్నీ తిప్పాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇలా తిప్పండి. తిప్పి జాగ్రత్త అండి, చిటపట అంటుంది. కాయలు ఇట్లా రివర్స్ చేసుకుంటే రెండో వైపు కూడా కాలుతుంది. అన్నిటినీ రివర్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గనియ్యాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గనియ్యాలన్నమాట. ఇలా రివర్స్ చేయండి. ఇలా అన్నిటినీ మెల్లగా ఒక్కొక్కటి ఇట్లా చేస్తే రెండో వైపు కూడా బాగా కాలుతాయి. నూనె కూడా ఎక్కువ పట్టదు. నేను జస్ట్ ఒక 5 స్పూన్స్ వేసానండి. మళ్ళీ మూత పెట్టేసి రెండో సైడ్ కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనియ్యాలన్నమాట. మళ్ళీ ఒక 5 minutes అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అండి చాలా కాయలు కాబట్టి మంచిగా మగ్గి కూర చాలా రుచిగా ఉంటుంది. పచ్చిగా లేకుండా ఇలా ఎటువైపు అయితే మగ్గలేదో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి చేస్తే ఒక పావు గంటలో మనకి 20 నిమిషాలకు దొండకాయలు కాయలు మంచిగా ఫ్రై అవుతాయి. మళ్ళీ ఒక 5 minutes అయిన తర్వాత ఇట్లా చూస్తే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయండి. ఇంకొంచెం లైట్గా పచ్చిగా ఉంటే ఇంకొక 2-3 నిమిషాలు పెట్టేసేస్తాను. ఇట్లా మొత్తం ఇలా వేగుతాయండి. ఒక 10 నిమిషాల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిగా చక్కగా రంగు వస్తాయి, మంచిగా మొత్తం మగ్గుతాయి. ఇప్పుడు దీనిలోకి మనం ఒక 4 స్పూన్ల శనగపిండి
తీసుకొని దానికి సరిపడా నేనైతే 1 స్పూన్ తీసుకుంటున్నా అండి. ఒకటి బాతికి స్పూన్ తీసుకున్నా. 1 బాత్ స్పూన్ ఉప్పు, కారం కూడా నేను 3 మ్యాంగోస్ తీసుకుంటా కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసినా పర్లేదు. సేమ్ సరిపడా అంతా 1.5 స్పూను కారం వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేదాకా మిక్స్ చేసి దాన్ని వాటి మీద చల్లటమే. ఇలా ఉప్పు, కారం, శనగపిండి బాగా కలుపుకొని కొంచెం నేను జస్ట్ కొంచెం వేస్తున్నా అండి జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకొని దాన్ని ఈ దొండకాయల మీద చల్లేసి తిప్పేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఫ్రై చేయనియాలి. శనగపిండి తొందరగా ఫ్రై అయిపోతుంది. చేయటం కూడా చాలా ఈజీ, ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒకే విధంగా చేసే కంటే ఇలా చేసుకుంటే పిల్లలకి బాగా నచ్చుతుంది అన్నమాట. ఇలా చల్లండి. మనకి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టింది. పౌడర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మొత్తం అన్ని దొండకాయల మీద వచ్చేటట్టు ఇట్లా ఈ పిండిని మనం చేసిన శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసిన దాన్ని ఈ పిండిని పైన నీట్గా ప్రతి దొండకాయకి వచ్చేలా చల్లుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఇలా వేగనియాలి. మనకి దీనికి మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇనుప బాండీలు అయితే తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటుంది. ఇది మనకి ఎంతో రుచికరమైన దొండకాయ కారం, కాయల కారం రెడీ. ఈ 4 కలిసిన మిశ్రమం వేసి కలిపి 2 నిమిషాలు వేగిన తర్వాత ఇలా ఉంటుందండి. చూడటానికి ఎంతో బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది, ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.